హలో వ్యూవర్స్, నేను ఈరోజు మీకు ఒక కాయగూరతో ముక్కల పచ్చడి, రోటి ముక్కల పచ్చడి ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. మనకి ఎక్కువగా దొరికే కాయగూరలో దోసకాయ ఒకటి. మంచి పోషక విలువలు ఉండే దోసకాయతో రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా? సాధారణంగా మనం దోసకాయను కూరకి ఎక్కువగా ఉపయోగిస్తాం. దీనికోసం బాయిల్ చేస్తాము ఆర్ ఫ్రై చేస్తూ ఉంటాం. అలా వండడం వల్ల దీనిలోని పోషక విలువలు తగ్గిపోయే అవకాశం ఉంది. నేను చెప్పే ఈ విధానం ద్వారా దోసకాయ ముక్కల పచ్చడి చేయడం వల్ల మంచి పోషక విలువలతో పాటు అద్భుతమైన రుచిని కూడా పొందగలం. సో ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా? సో ముందుగా మనకి దోసకాయ ముక్కల పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ముందు దోసకాయని మరీ సాఫ్ట్గా ఉన్నది కాకుండా మంచి దోసకాయని తీసుకొని ఇలా ముక్కల కింద తరుక్కొని, చిన్న పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్న ముక్కల కింద తరుక్కోండి. అండ్ వెల్లుల్లిపాయలు కూడా చిన్న ముక్కల కింద తరుగుకొని, అండ్ ఉప్పు, పసుపు అండ్ జీలకర్ర అండ్ చింతపండుని ముందుగానే మీరు వేడి నీళ్ళలో నానబెట్టుకోండి. పచ్చడి చేసుకుని అరగంట ముందు కూడా మీరు చింతపండుని వేడి నీళ్ళలో నానబెడితే మీకు మంచిగా సాఫ్ట్గా చింతపండు అనేది నానిపోతుంది. తర్వాత నేను ఒక రోటిని తీసుకున్నాను. పచ్చిమిరపకాయ నా దగ్గర చిన్న సైజు ఉంది కాబట్టి నేను 7 to 8 చిల్లీస్ వాడాను. మీ దగ్గర పెద్ద చిల్లీస్ ఉంటే 4 to 5 చిల్లీస్ ఉంటుంది. మీకు ఇంకొక ఎక్స్ట్రా కావాలి కారం అని అనుకుంటే ఇంకొక పచ్చిమిరపకాయ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. తర్వాత జీలకర్ర, నేను 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ 1/2 టేబుల్ స్పూన్ వెల్లుల్లిపాయ అన్నీ కూడా చిన్న చిన్న ముక్కల కింద తరుక్కోండి. మీరు పచ్చిమిరపకాయ అయినా వెల్లుల్లిపాయను చిన్న చిన్న ముక్కల కింద తరుగుకుంటే కనుక మీకు దంచుకునేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. అఫ్కోర్స్ ఈ ప్రాసెస్ కొంచెం ఎక్కువ టైం పడుతుంది మీకు దంచుకోవడానికి. మీరు మిక్సీలో వేసుకోవాలనుకుంటే వేసుకోండి, బట్ సేమ్ టేస్ట్ అయితే మిక్సీలో వేసినప్పుడు మీకు ఆ కమ్మదనమైన రుచి అయినా రాదు. సో ఇలా దంచుకుని మొత్తం ఒక ఫైన్ పేస్ట్ లాగా మనం పచ్చిమిరపకాయ, వెల్లుల్లిపాయ అండ్ జీలకర్ర కూడా దంచుకుంటాం. ఆ తర్వాత నేను చింతపండు, మనం ముందుగా అరగంట ముందు నానబెట్టుకున్న చింతపండుని తీసుకుంటాము. ఎంతంటే ఎక్కువ వాటర్ పోయొద్దు. మనం నానబెట్టుకున్నప్పుడు చింతపండు వాటర్లో ఉండేలాగా అంత వాటరే పోసుకోండి. సో ఇప్పుడు మన థంబ్ ఫింగర్తో, అంతే బొటన్ వేలుతో మీకు చింతపండులో ఆ తుక్కు ఉంటుంది చూసారా, ఆ హెయిర్ లాగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ దాని నేమ్ అయితే నాకు తెలీదు, బట్ ఆ మొత్తం కూడా హెయిర్ అంతా కూడా మీరు బొటన్ వేలుతో మొత్తం కూడా తీసేసుకోండి. కానీ పల్ప్ని అండ్ వాటర్ని మనం పచ్చడికి యూజ్ చేస్తున్నాం. ఆ తుక్కంతా కూడా తీసేసుకొని ఇప్పుడు ఆల్రెడీ ఫైన్ పేస్ట్లా అయిన దాంట్లో మనం ఉప్పు తగ్గినంత యాడ్ చేసుకొని, ఆ తర్వాత మనం చింతపండుకి మొత్తం తీసేసుకున్న తుక్కుని కాకుండా పల్ప్ని అండ్ వాటర్ని కూడా మొత్తంగా యాడ్ చేసుకొని దీన్ని కూడా మనం దంచుకుంటాం. ఆల్మోస్ట్ నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకున్నాను. సో ఇది కూడా మనం మంచిగా ఫైన్ పేస్ట్ లాగా దంచుకోండి. మిక్సీలో వేసుకోవచ్చు అనుకుంటే వేసుకోండి, బట్ మీకు ఇట్లా చేయడం వల్ల మీకు పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ బెస్ట్ టేస్ట్ వస్తుంది. తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని, దోసకాయ ముందు చేదు ఉందో లేదో చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని అప్పుడు దోసకాయ ముక్కలు కూడా కొంచెం కొంచెం వేసుకొని కచ్చాపిచ్చా దంచుకోండి. మొత్తం ఈ దోసకాయ ముక్కలు వేసిన తర్వాత ఎక్కువ దంచుకోవాల్సిన అవసరమే లేదు, సరేనా? సో మొత్తం దోసకాయ ముక్కలు కూడా వేసేసుకున్న తర్వాత, నా దగ్గర చిన్న దంచేది ఉంది కాబట్టి నేను కొంచెం కొంచెం వేసుకొని, మీ దగ్గర పెద్దగా దంచేది ఉంటే కనుక మీరు మొత్తం ముక్కలన్నీ కూడా ఒకటేసారి వేసేసుకోండి. వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని, ఇప్పుడు కలర్ కోసం కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని తాలింపు కోసం నేను 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నా. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు చిట్టుపట్లాడుతున్న తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు, అవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత మినపప్పు, 2 ఎండుమిరపకాయ, కొంచెం కారం ఎక్కువ కావాలనుకోండి 3 ఎండుమిరపకాయలు వేసుకోండి చిన్నవైతే. బాగా మిక్స్ చేసుకొని
ఇప్పుడు నేను చిటికెడు ఇంగువ కూడా వేసుకున్నా. మీకు ఎప్పుడైనా రోటి పచ్చడిలో ఇంగువ వేసుకుంటే ఆ కమ్మదనమే, ఆ రుచే వేరు. అండ్ కరివేపాకు వేసుకుంటే కరివేపాకు ఉంటే కరివేపాకు, లేకపోతే కొత్తిమీర ఉన్న వాళ్ళు కొత్తిమీర కూడా ఫ్రై చేసుకొని వేసుకుంటే మీకు తాలింపులోకి చాలా బాగుంటుంది. సో ఈ తాలింపు అంతా కూడా మనం దోసకాయ ముక్కలలో కలిపేసుకుందాం. చూసారా, చాలా ఈజీగా మనకి ఇంట్లో దొరికే పదార్థాలతో ఎంత త్వరగా అయిపోయిందో దోసకాయ ముక్కల పచ్చడి. ఈ పచ్చి దోసకాయలలో ఉండే విటమిన్ సి, వైటమిన్ ఏలు మనకు ఎంతో మేలు చేస్తాయి. పైగా ఇందులో కొలెస్ట్రాల్ శాతం ఎంత తెలుసా? 0. సోడియం కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు రావు. ఒక దోసకాయని మీరు పచ్చిగా తినడానికి ఇబ్బందిగా ఉంటే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఒక దోసకాయ ముక్కకి కొంచెం పచ్చిమిరపకాయ, కొంచెం ఉప్పు, కొంచెం వెల్లుల్లిపాయ అండ్ కొంచెం చింతపండు తగిలితే ఆ రుచే వేరు ఆ దోసకాయకి, అండ్ జీలకర్ర. సో ఇట్లా చేసుకోవడం వల్ల రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. సరేనా? తప్పకుండా ట్రై చేయండి.